హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే మీకొక కొద్దిగా గార్డెన్ వీడియో అనుకోవచ్చు. పచ్చని పల్లెటూరులో చక్కగా ఏమంటారు పచ్చ పచ్చని చెట్లనుకోవచ్చు. ఏదైనా అనుకోవచ్చు. నాకు నచ్చిన కొన్ని చెట్లు మీకు చూపిస్తాను. అది ఒక గార్డెన్ అనమాట వేరే వాళ్ళది. ఇది అయితే దీన్ని మీరు ఏ చెట్టో మీరు కనిపెట్టే ఉంటారు కదా! ఇదైతే బ్రహ్మజముడు, నాగజముడు అంటారు కదా! ఆ చెట్టు అది ఊపితే అందులో వాటర్ అంటే టెంకాయలో మనకి వాటర్ వస్తాయి చూసారా? అలా వస్తది. ఏదైనా అతిగా చేస్తే అంతే ఇద్ది. చూసారా గుచ్చుకుంది. లేకపోతే దాన్ని పీక పట్టుకొని ఊపుతూనే ఉన్నా. నాది నాకే అనిగింది. అందుకే ఇంకోసారి మీరెళ్తే ఎళ్లారు దాని జోలికి పోబాకండే. ఇదనమాట ఆ చెట్టు. ఇంతకీ ఆ చెట్టు వల్ల ఉపయోగం ఏంటక్క అంటే, దానివల్ల మనకి చాలా ఉపయోగాలున్నాయి. ఆ ఉపయోగాల్ని నేను లాస్ట్ ఒక వీడియోలో పోస్ట్ చేశాను. అయినా మీకు కావాలి అనుకుంటే, ఆ చెట్టు మొదల అంట మనకి ఏయో ఉంటాయంట సంథింగ్ అయన్నీ నేను లాస్ట్ వీడియోలో ఇప్పుడు చెప్పాను. మళ్ళీ నేను ప్రిపేర్ అయితే అవ్వలేదు. జస్ట్ వచ్చాను గదా! అని ఒక క్లిప్ తీసుకున్నాను. ఇలాంటి కన్‌ఫ్యూజ్ అనే క్వెషన్స్ నన్నసలు అడగొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ ఆ చెట్టు గురించి అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటే ఆ వీడియోలోకెళ్ళైతే చూడండి. ఆ చెట్టుకొచ్చే పండ్లు మాత్రం చాలా బావుంటాయి. ఇదొచ్చేసరికి తోట అని చెప్పాను గదా! తోట అనుకోండి, మినీ గార్డెన్ అనుకోండి. కావాల్సినన్ని చెట్లయితే ఉన్నాయి. మన అవసరానికి తగ్గట్టుగా ఎంచక్కగా చింత చిగురు పప్పు చేసుకోవాలంటే చింత చిగురు, దేవుడికి పూలు కావాలంటే దేవుడికి పూలు, హెల్త్‌కి చాలా మంచిదైన జామకాయలు, పొప్పాస్కాయలు, సీతాఫలం చెట్లు, పూజకి అమ్మవారికి ఇష్టమైన ఇలాంటి పూలు ఇంకేం చెప్తానండి. ఇలాంటి రకరకాల చెట్లన్నీ కూడా ఈ గార్డెన్‌లో ఉన్నాయన్నమాట. ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి ఇలా ఉండడానికి. మీరనుకుంటారు ఇదేంటి అదృష్టమని. కాదండి. మనం సంపాదించుకున్న తర్వాత చాలామంది 100కి 90% ఏమనుకుంటారు, ఎంచక్కగా ఒక ఇల్లు, ఒక తోటలో ఒక ఇల్లు కట్టుకొని ఎంచక్కగా ఇలా పంటంతా పండించుకొని ఎంచక్కగా గార్డెన్‌లా చేసుకొని ఉండాలనే కదా! నాకు తెలిసి చాలామంది అనుకుంటారు. అనుకునేదేందండి మన మెగాస్టార్ చిరంజీవి గారేంటి, అల్లు అర్జున్ గారేంటి వీళ్ళందరూ కూడా ఎంచక్కగా వాళ్ళ గార్డెన్స్ ఎప్పుడైనా మీరు చూసారా? చిరంజీవి గారు ఒకరోజు చూపిచ్చారు. ఎంచక్కగా గార్డెన్‌లో కూరగాయలంతా కోసుకొని ఆర్గానిక్‌యి తింటున్నారు. అంత పెద్దవాళ్ళకే ఇలాంటి కోరికలున్నప్పుడు మనలాంటి చిన్నవాళ్ళకి ఉండవా చెప్పండి? మనం ఎంత సంపాదించుకున్నా ఆఖరికి కోరుకునేది ఇలాంటి ఆడంబరం మాత్రమే. ఎంచక్కగా సింపుల్ లైఫ్ అండి. దేని మీద ఆశ ఉండదు. ఒకటి నాకైతే పల్లెటూరులో ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే దేని మీద ఆశ ఉండదు. మనం సిటీకెళ్తేనే అవెక్కాలి, అయి కొనుక్కోవాలి, ఇయి కొనుక్కోవాలి, అయి తినాలి, ఇవి తినాలి అన్న కోరిక ఉంటది. ఇక్కడేంటంటే మనకి ఎక్కడ చూసినా కష్టపడే వాళ్ళే కనిపిస్తారు. పొలమెళ్తారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా పొలమెళ్తారు, బర్రెలకెళ్తారు. ఇలా పని చేసుకునే వాళ్ళే కనిపిస్తారు. ఇంకా వాళ్ళని చూస్తే అబ్బా! వీళ్ళెంత కష్టపడి చేస్తున్నారు. ఆ రూపాయి ఒక్క రూపాయికి వీళ్ళింత కష్టపడుతున్నారే! మనం ఇంట్లో ఉంటున్నాం. మనం ఇంట్లో ఉండి కష్టపడకపోయినా పర్లేదు. ఆ రూపాయి అనవసరంగా ఖర్చు చేయొద్దు. మనం కూర్చొని తింటున్నాం. ఆ అదృష్టం మనకి దేవుడిచ్చాడు. ఇలాంటి తగ్గించుకునే గుణం ఉంటది నాకు తెలిసి. నేను అదే సిటీలో ఉంటే ఎవరి మనసు అంతే. ఎవ్వరైనా అంతేనండి. ఎవరినైనా చూస్తే మన మానవుల సహజ గుణం ఆశపడడం అనేది. డబ్బున్నోళ్ళని చూస్తాం. కార్‌లలో తిరిగే వాళ్ళని ఎంచక్కగా సినిమాకెళ్ళొస్తారు, రెస్టారెంట్‌లకెళ్ళొస్తారు. ఆళ్ళందరిని చూసి అబ్బా! మన దగ్గర డబ్బులు లేవు. ఈ లైఫ్ లేదు మనకి అని అక్కడుండి బాధపడడం కంటే, ఇక్కడుండి ఎంచక్కగా ఇలా సింపుల్‌గా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ఎంచక్కగా తృప్తిగా ఉంటాము. కాకపోతే ఏంటి అంటే అదొక న్యూ అనమాట. అన్నీ కొత్త కొత్తగా కనిపిస్తది. ఇదంతా పాతదే. కానీ ఎక్కడికెళ్ళినా మళ్ళీ తిరిగి ఇక్కడికే రావాలి. మనం ఫస్ట్ నుంచి వెళ్ళిన దాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఇది అందరికీ నచ్చిద్ది. కానీ పాపం కొంతమంది నేను అందరిని కావాలని అంటలేదు. కానీ వాళ్ళ లైఫ్ ఇంక తప్పదు. అలా ఎళ్లి జాబులు చేసుకొని, ఇంకా పిల్లల గురించి లైఫ్ ఇంక తప్పదు. మాకంటే ఇక్కడ ఉంది కాబట్టి ఛాన్స్ మేము ఇక్కడే ఉండి చేసుకోగలుగుతున్నాం. అందరికీ ఈ లైఫ్ అయితే ఉండదు. కానీ నేను అందరికీ చెప్పట్లేదులెండి. కొంతమందికి ఎక్కిరిచ్చే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎక్కిరిన వాళ్ళు ఇలాంటి లైఫ్ కోరుకునే వాళ్ళు చాలామందైతే ఉన్నారు. వాళ్ళకి గూడా త్వరలో ఎంచక్కగా వాళ్ళు కావాల్సిందంతా సంపాదించుకొని, ఇలా ఒక చిన్న ఊర్లో ఇలా గార్డెన్ వేసుకొని, పచ్చని పొలాల మధ్యలో ఉండాలని నేను గూడా వాళ్ళ కోరికని రెస్పెక్ట్ ఇస్తున్నాననమాట. ఇంతకీ ఈ గార్డెన్‌లో చెట్ల పేరు చెప్పట్లేదండక్క అనొద్దు. ఇయన్నీ మీకు తెలుసు కదా! మళ్ళీ వీటికి పేర్లు చెప్పి మీకు బోర్ కొట్టియడం ఎందుకులే అని చెప్పి ఇదైతే చెప్పట్లేదు.
చెప్పట్లేదు. అసలు జాంకాయలు ఎంత టేస్ట్‌గా ఉన్నాయంటే అంత టేస్ట్ ఉన్నాయి. కొన్నయి ఇంత టేస్ట్ ఉండవబ్బా! ఎందుకో తెలీదులే గానీ కొన్న జాంకాయలు అస్సలు ఇంత టేస్ట్ ఉండవు. అసలు దేవుడికి పూలు చూడండి మన చేత్తో మనం అలా చక్కగా తెంపుకెళ్ళి దేవుడికి పెట్టుకొని, పూజ చేసుకొని, కావాల్సినప్పుడు ఏ రోజు ఏ కూర కావాలో ఆ కూరగాయలు కోసుకొని, ఎళ్లి వండుకొని, పండ్లు కావాలంటే పండ్లు కోసుకొని, అసలు ఇంత మంచి లైఫ్ నాకైతే ఈ జన్మకి ఇది చాలు. నేను చక్కగా అన్నట్టు అనిపిస్తదనమాట ఇలా. లైఫ్‌లో ఏం కావాలి ఇంతకంటే కదా!